ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఎంతో సంతోషంగా ఉత్సాహంతో పునరుద్ధాన పండుగను మనము జరుపుకున్నాము. మరి ఇప్పుడు పోస్ట్ రిజరక్షన్ పీరియడ్, మరి పునరుద్ధానం తర్వాత యేసు ప్రభువారు అనేక మందికి ప్రత్యక్షం అవ్వటము, మరి జరిగినటువంటి కార్యాలు దాదాపు 40 దినాలు ఈ లోకంలో ఉండి మహిమా స్వరూపుడై అనేకులకు కనపడి అనేక ఉపకారములు చేయటం జరిగింది. మరి అందులో భాగంగా నేటి ధ్యాన అంశము విట్నెసెస్ టు ద రిజరక్షన్, పునరుద్ధాన సాక్షులు. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల పరిశుద్ధ గ్రంథములో నుండి 1 కొరింథీయులు 15వ అధ్యాయము 5 నుంచి 8వ వచనం దాకా చదువుకుందామండి. 1 Corinthians chapter 15 verses 5 to 8. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మరి వాక్యములలో మనం చూసినట్లయితే మరి విట్నెసెస్, సాక్షులు, యేసు ప్రభువారు తిరిగి లెగిచిన తర్వాత ఎవరెవరికి కనపడ్డారో అవన్నీ కూడా ఇక్కడ మరి పౌలు భక్తుడి ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ఆయన చివరగా ప్రభువారికి కనబడినటువంటి వాడు, ప్రత్యక్షమైనటువంటి వాడు అని చెప్తున్నాడు. మరి ఇక్కడ ఎవరెవరికి కనపడ్డాడో మరి ఆ విషయాలు చదువుకుందామండి. మొట్టమొదటిగా చూసినట్లయితే ద విట్నెస్ ఆఫ్ పీటర్, పేతురు యొక్క సాక్ష్యము. కేఫా అంటే ఎవరో కాదు కానీ మరి పేతురు ప్రియులారా. He appeared to Cephas, then to the 12. ఆయన కేఫాకును ఈ యొక్క వచనంలో చూస్తే ఆయన కేఫాకును తర్వాత 12 మందికి కనబడెను. 1 కొరింథీ 15:5 వచనంలో. మరి ఒకప్పుడు పేతురు అయితే యేసును డినై చేసినటువంటి వాడు, నిరాకరించినటువంటి వాడు, బొంగినటువంటి వాడు, ఆయన నేను ఎరుగను అన్నట్టు చెప్పినటువంటి వాడు. కానీ తర్వాత ఆయన ఒక ప్రధాన సాక్షిగా మారటం చూస్తున్నాం ప్రియులారా. యేసును ఎరగను అన్నటువంటి వాడు తర్వాత పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఆ కన్విక్షన్, రెస్టోరేషన్ ఆఫ్టర్ ఫెయిల్యూర్, విఫలమైన తర్వాత అది పునరుద్ధరించబడటం అనేటువంటిది మనం చూస్తున్నాము. మరి ఇక్కడ చూసినట్లయితే ఫర్గివ్నెస్ అండ్ న్యూ బిగినింగ్స్. ప్రియులారా, మన యొక్క జీవితాల్లో కూడా ఒకవేళ ఫెయిల్యూర్స్ ఉండవచ్చు, ఒకవేళ యేసును ఎరగమని చెప్పి ఉండవచ్చు, లేకపోతే అనేక రీతులుగా మనం దేవుని బాధ పెట్టి ఉండవచ్చు. కానీ స్టిల్ దిస్ ఇస్ ద టైం. మనం గనక ఇప్పుడైనా సరే ఆయన యొక్క క్షమాపణ వేడుకొని మరలా ఉచితమైనటువంటి కృపలో ప్రియులారా ఆ రక్షణను మనం పొందినట్లయితే మరలా మనం కూడా ఆయనకు సాక్షులుగా మారుతాం ప్రియులారా. మరి పేతురు అన్నటువంటి ఆయన ఈజ్ ద కీ లీడర్ అమాంగ్ జూయిష్ బిలీవర్స్. ఆ యూదా విశ్వాసులలో ఆయన చాలా ముఖ్యమైనటువంటి నాయకుడు ప్రియులారా పేతురు. మరి ఆ యొక్క దినాలలో అపోస్తలులలో ఆయనకు ఆ గొప్ప మరి రెస్పెక్ట్ అనేటటువంటి, రిగార్డ్ అనేటటువంటిది, గౌరవము ఆయనకు ఉంటున్నది. హిస్ టెస్టిమనీ హ్యాడ్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్. ఆయన యొక్క సాక్ష్యం ప్రియులారా ఆ యొక్క ఆది దినాలలో మరి ఎంతో ప్రభావితం చేసింది పిల్లారా. సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకని మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ప్రతి శనివారం కూడా వీకెండ్ మీటింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు జూమ్లో అండి. మీరు కూడా ఎక్కడున్నా సరే యూ కెన్ జాయిన్ ఇన్ దట్ వన్. అందులో మరి స్తుతి ఆరాధన ఉంటుంది మొట్టమొదట. తర్వాత కొద్ది సమయం పిల్లరా మరి సాక్ష్యములకు కూడా పిల్లల అనుభవ సాక్ష్యం, వ్యక్తిగత సాక్ష్యము, వ్యక్తిగతంగా ఏ రీతిగా వారు ప్రభువును తెలుసుకున్నారు, దేవుడు చేసినటువంటి మేళ్ళు, ఆశ్చర్య కార్యములు మరి
పంచుకోవటానికి పిల్లరా. కాబట్టి ఇక్కడ పేతురు ఒక గొప్ప సాక్షిగా మరి ఉండటం అనేటువంటిది మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఆ సాక్ష్యాలు ఎంతైనా ప్రభావితం చేస్తాయి పిల్లరా. ఒట్టి కేవలం ఆ వాక్యం చెప్పటం కాదు, కానీ మన యొక్క అనుభవాలను కూడా జోడించినప్పుడు దే రియల్లీ ఇంపాక్ట్ అదర్స్ పిల్లలు. రెండవదిగా ద విట్నెస్ ఆఫ్ ద 12, ఆ 12 మంది పిల్లలు. ఆయన కేఫాకును తర్వాత 12 గురుకిని కనబడెను. 12 మంది పిల్లలు. ద అపోస్టల్స్ కలెక్టివ్ టెస్టిమనీ స్ట్రెంగ్థెన్స్ ట్రూత్. వారందరూ కూడా ఏకకంఠంతో పిల్లలు. ఆది అపోస్తలులు మరి ఏక మనసుతోటి, అలాగనే పిల్లలు వారందరూ కూడా మరి ఏకకంఠంతోటి ఈ యొక్క పునరుద్ధానం యొక్క ఆ యొక్క సత్యాన్ని పిల్లలు చెప్తున్నప్పుడు అది ఆ 12 మంది ఒక్కళ్ళు ఇద్దరే కాదు, కానీ మరి 12 మంది ఎంతైనా బలం చేకూరుస్తుంది పిల్లల. మరి యూదులలో మరి యూదా యొక్క సంస్కృతిలో పిల్లలు అనేకుల సాక్షులు సత్యాన్ని నిర్ధారిస్తాయి పిల్లలు. మల్టిపుల్ విట్నెసెస్ కన్ఫర్మ్ ట్రూత్ ఇన్ జూయిష్ కల్చర్. ద్వితీయోపదేశ కాండము 19:15 వచనంలో చూస్తే, ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చే గాని ఏ పాపమును గూర్చే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షుల మాట మీదనైనను ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. ఆది కాండంలో ఎప్పుడో పిల్లరా, ద్వితీయోపదేశ కాండంలో ఆ యొక్క పిల్లరా మనము చూస్తున్నాము ఏ రీతిగా మరి ఒక్కళ్ళది చెల్లదు, ఇద్దరు ముగ్గురు మరి విట్నెస్ చెప్పాలి. అది ఇప్పటికి కూడా మరి లీగల్ పరంగా మరి చూడండి పిల్లలు, విట్నెసెస్ చాలా ప్రాముఖ్యం. అది మరి వాళ్ళను మరి వారి యొక్క శిక్షను తగ్గించడానికి అది ఎంతకైనా ఉపయోగపడుతుంది పిల్లరా. కాబట్టి ఆ క్రిస్టియానిటీ అనేటువంటిది ఇట్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ వన్ విజన్, ఒకళ్ళ యొక్క దర్శనం, ఒకళ్ళ యొక్క మరి ఆ మాట వలన సాక్ష్యం వలన ఆధారపడలేదు. ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ షేర్డ్ వెరిఫైయబుల్ ఎన్కౌంటర్స్. ఇది మరి అనేక మంది చూచినటువంటి ఆ యొక్క సత్య అనుభవాలపై అది ఆధారపడి ఉంటున్నది ప్రియులారా. కాబట్టి ఇప్పుడు దాకా మనం ఇద్దరే చూసి ఉంటున్నాం. కేఫాది చూసాము, పేతురు, రెండవది 12 మంది సాక్షులు, తర్వాత మూడవది ద విట్నెస్ ఆఫ్ ద 500, 500 మంది అని చెప్పి తర్వాత మనము వచనంలో 6వ వచనంలో మరి చూసి అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులు, ఈ అపియర్ టు మోర్ దాన్ 500. కాబట్టి పిల్లరా ఆ రీతిగా మరి ప్రభువారు ఒకేసారి 500 మందికి ప్రత్యక్షం అవటం అనేటటువంటి లార్జ్ గోప్, స్ట్రాంగ్ ఎవిడెన్స్ పిల్లరా. మేమందరం చూసామని చెప్తున్నప్పుడు ఇట్ ఇస్ ఎ ప్రూఫ్ పిల్లరా. మరి రిడ్యూసెస్ డిసెప్షన్ ఆర్ హాలుసినేషన్. కాబట్టి ఇటువంటి అందరూ కూడా చెప్పేటటువంటిది మోసము లేదా భ్రాంతి అటువంటి వాటిని ఆ కోణంలో అవకాశించేటటువంటి దాన్ని పిల్లల తగ్గిస్తూ ఉంటది. మెనీ విట్నెసెస్ వర్ స్టిల్ అలైవ్. హిస్టారికల్ ట్రూత్ పిల్లలు వారు చెప్తున్నారు. ఇక్కడ ఏం రాసి ఉంటున్నదంటే, ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారని చెప్పి. కాబట్టి పిల్లారా ఎవరికన్నా అనుమానం ఉన్నా సందేహం ఉన్నా పిల్లారా, దే కెన్ గో టు దెమ్ అండ్ ఆస్క్ దెమ్. పర్సనల్ గా వారిని వెళ్ళి మాట్లాడి కనుక్కొనవచ్చు. ఓపెన్ ఇన్విటేషన్ టు వెరిఫై ట్రూత్. కాబట్టి పిల్లారా మనం ఏదైనా ఇదేదో మరి మైథలాజికల్ ఆర్ ఏదో కథ కాదు, కానీ పిల్లారా ఇది అందరూ కూడా సాక్షులు ఉంటున్నారు. ఇట్స్ ఎ ప్రూవెన్ థింగ్ పిల్లారా. మరి తర్వాత ద విట్నెస్ ఆఫ్ జేమ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే అటు తర్వాత ఆయన యాకోబు అన్నప్పుడు ఆయన ఒకప్పుడు అయితే ఒక అనుమానవాది పిల్లారా. హీ వాజ్ వన్స్ సెప్టిక్. యోహాను సువార్త 7:5లో చూస్తే మనకు తెలుస్తుంది పిల్లారా. ఒకసారి మనం చదువుకుందాము. యోహాను సువార్త మరి 7వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాసి ఉంటున్నది 5లో, ఆయన సహోదరులు అయినను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. కాబట్టి పిల్లలు అక్కడ మరి ముఖ్యంగా యాకోబు గురించి చెప్పటం జరిగింది. ఆయన యందు విశ్వాసం ఉంచలేదంట పిల్లలు. ఆయన ఒక అనుమాన వ్యాధి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే యాకోబు గురించి ఫ్రమ్ అన్బిలీఫ్, అవిశ్వాసం నుంచి ఒక సంఘ నాయకుడుగా ఆయన
మరి ఎస్టాబ్లిష్ అవటం అనేటటువంటిది కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క పునరుద్ధానం అనేటువంటిది ఇట్ కన్విన్సెస్ స్కెప్టిక్స్ ఆల్సో. కాబట్టి ఎంతమంది స్కెప్టిక్స్‌గా ఉంటున్నారో, అనుమానవాదులకు గూడా ప్రియులారా ఈ యొక్క పునరుద్ధానం ద్వారా వారికిలో నమ్మకత్వం అనేటటువంటిది వస్తుంది ప్రియులారా. మరంతే కాకుండా చివరగా ద విట్‌నెస్ ఆఫ్ పౌలుకు ప్రియులారా అక్కడ చూస్తే అందరికీ కడపట అకాలమందు పుట్టిన నాకును కనబడెను. ఏలైనగా నేను అపోస్తలులందరిలో తక్కువవాడను. దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబడుటకు యోగ్యుడను కాను. చూడండి ఎంతగా తగ్గించుకుంటున్నాను, నేను చిన్నవాడును. వాళ్ళకంటే వాళ్ళతో పోలిస్తే ఐఎమ్ నథింగ్ అని ఆ యొక్క ఏ వీరిదిలో కూడా ఒక రకంగా మరి కంపేర్ చేసుకుంటున్నాడు. అంతేకాకుండా కంపేర్ చేసుకోవట్లో పశ్చాత్తాపడుతున్నాడు. వాళ్ళలో యోగ్యత లేదు. కేవలం ఇది దేవుని కృప, దేవుని యొక్క అనుగ్రహము. దేవుడు నన్ను ప్రేమించి ఈ రీతిగా రక్షించి ఉంటున్నాడు, పాపములు క్షమించి ఉంటున్నాడు, రక్షణ భాగ్యం దయచేసి ఉంటున్నాడు. నన్ను మరి ఇంకా చెప్తున్నాడు, అంత వారికన్నా కూడా ఎక్కువగా కూడా దేవుడు నన్ను వాడుకున్నాడని చెప్తున్నాడు. హీ అపియర్డ్ ఆల్సో టు మీ. కాబట్టి పౌలు యొక్క బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే హీ వాజ్ వన్స్ పర్సిక్యూటర్ ఆఫ్ క్రిస్టియన్స్. క్రైస్తవులను ఎంతకన్నా హింసించి ఉంటున్నాడు. ఎక్కడంటే వాళ్ళు చెరసాల్లో పెట్టడం, హింసించటము, హత్య చేయటము, ఆ రీతిగా ఉన్నటువంటి ఆయన ఫారిసీ అపోజిట్ టు ద గాస్పల్. ఒకప్పుడు సువార్తకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిసయ్యుడు పిల్లారా. అటువంటి ఆయన ఏ రీతిగా ఎటువంటి మార్పు, హిస్ కన్వర్షన్ షాక్ ద ఎర్లీ చర్చ్. ఆది సంఘం అంతా కూడా ఆయన యొక్క మార్పును చూసి ఎంత ఆశ్చర్యపోయి ఉంటున్నారు పిల్లారా. ద రిజరక్షన్ చేంజెస్ ఎనిమీస్ ఇంటూ అంబాసిడర్స్. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క పునరుద్ధానం అనేటటువంటిది ఆ శత్రువులను కూడా మిత్రులుగా చేస్తుంది, దూతలుగా చేస్తుంది పిల్లారా. కాబట్టి ఎంత గొప్ప మరి ఈ యొక్క పునరుద్ధానం పిల్లారా. కాబట్టి బైబిల్లో కూడా మరి లూకాసు వార్త 24:48 చూస్తే యు ఆర్ విట్నెస్, మీరు సాక్షులు, ఈ సంగతులకు మీరే సాక్షులు అని చెప్పటం జరుగుతుంది. అపోస్తలుల కార్యం 1:8 చూస్తే ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతుల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పిన సాక్షులు ప్రియులారా. అంతటా భూదిగంతాల వరకు కూడా నాకు సాక్షులై ఉందురు అని చెప్పి వారితో చెప్పాను. అంతేకాకుండా గ్రేట్ పవర్ టెస్ట్ మనీ ప్రియులారా. అపోస్తల కార్యంలో 4:33 చూస్తే ఇదిగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. పునరుద్ధానం గురించి వాళ్ళు ఏం చేశారండి? సాక్ష్యం ఇచ్చారండి. కాబట్టి ఎంత గొప్ప ధన్యకరము. 2 పేతురు 1:16-17 చూస్తే ఐ విట్నెసెస్, ప్రత్యేక సాక్షులు, ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్న శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందిగా అని చెప్పి మనం చూస్తున్నాం పిల్లారా. కాబట్టి ఇంతగా గొప్ప సాక్ష్య సమూహము మనకు హెబ్రీలు 12 మొదటి వచనంలో ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వల్ల ఆవరించి ఉన్నందున మనం చేయవలసిందల్లా ఏంటి అండి? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి పిల్లలు ఇంకా ఒకళ్ళ పాపంలో ఉన్నట్టయితే భారములలో ఎన్నో శ్రమలలో ఇరుకులు ఇబ్బందులు, దీస్ ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్స్. కాబట్టి మన యొక్క జీవితాల్లో పిల్లలారా ఆటను విడిచిపెట్టవలసి ఉంటున్నది. వి షుడ్ లుక్ ఆన్ విశ్వాసన కర్త యుద్ధాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూసు ప్రియులారా. మన ముందు ఉంచబడినటువంటి పందెపు రంగం, మన ముందు ఒక రేస్ ఉంటున్నది పిల్లలు, స్పిరిచువల్ బ్యాటిల్ ఉంటున్నది, ఎన్నో టార్గెట్స్ ఉంటున్నవి. దేవుడు మనలో ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో పంపించి ఉంటున్నాడు పిల్లారా. కాబట్టి మనం చేయవలసిందల్లా వీఆర్ కాల్ టు బి విట్నెసెస్ టుడే. ఈ దినాలలో దేవుడు సాక్షుల కొరకు మరి చూస్తున్నాడు పిల్లారా. మేము ప్రతి శనివారం కూడా అవకాశాలు ఇస్తుంటాం. అనేక మంది మరి ముందుకు వస్తారు. వీ వాంట్ టు షేర్ we wanted to be his witnesses. We want to share the
testimony how God has helped us, transformed us. ఈ దినాలలో కూడా ప్రియులారా మనం క్రీస్తును ప్రకటించవలసినటువంటి పునరుద్ధరణటువంటి క్రీస్తును మరి మార్పు జరిగినటువంటి లివ్ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్స్ మనం కూడా ఆ మార్పు చెందినటువంటి జీవితాలు జీవించాలి ప్రియులారా. మారు మనసు అనుభవం ప్రత్యేకంగా యేసుతోటి నేను 17 సంవత్సరాలప్పుడు ప్రభుని తెలుసుకోవటం జరిగింది. అప్పటి నుంచి కూడా నా యొక్క గోరి గమ్యము, నా యొక్క లైఫ్ స్టైల్ మారి ఉంటున్నది. జీవితంలో దేవుని కొరకు జీవించడానికి సహాయం చేస్తున్నాడు. యువర్ టెస్టిమనీ మ్యాటర్స్. మీ సాక్ష్యం పిల్లరా. కొంతమందిని అడుగుతున్నప్పుడు అయ్యో ఆ పబ్లిక్ మేము చెప్పలేమండి, మాకు సమయం లేదు అని చెప్పి ఏయో సాకులు. కానీ పిల్లరా, వీ నీడ్ టు బి రెడీ పిల్లరా. ఎప్పుడైనా సరే సమయాల్లో అసమయాల్లో కూడా పిల్లరా మనము రెడీ టు షేర్ గాస్పల్, రెడీ టు షేర్ అవర్ టెస్టిమనీస్. యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ హిస్ గ్రేస్. ఆయన యొక్క కృపను అనుభవం పొందినటువంటి వారంగా మనం ఆయన గురించి సాక్షులుగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క విట్నెస్ రిక్వైర్స్ కరేజ్. ఈ సాక్ష్యం చెప్పాలి అంటే నిజంగా మరి ధైర్యం అవసరము, బోల్డ్గా చెప్పవలసి ఉంటున్నది. ఇట్ మే ఇన్వాల్వ్ రిజెక్షన్ ఆర్ సాక్రిఫైస్. ఇది ఎంత త్యాగమో తిరస్కారము కూడా పిల్లల ఉండవచ్చు. పిల్లల కొన్ని సందర్భాల్లో యేసుని కొరకు నిలబడి సాక్ష్యం చెప్తున్నప్పుడు మనకు కొన్ని వ్యతిరేకతలు ఇవి వస్తుంటాయి. మరి నేను ఆ చైనాలో పిల్లల ఇట్లా ఓపెన్ గా జూమ్ మీటింగ్లు ఇవన్నీ పెడుతున్నప్పుడు అనేక మంది నన్ను మరి రిస్క్ తీసుకోవద్దు, ఇంకా అక్కడ ఎందుకు ఉంటావు అని చెప్పి ఆ రీతిగా మరి ఏంటంటే చాలా ఓపెన్ గా మనం అక్కడ మరి సాక్ష్యం చెప్పటానికి లేదు. కాబట్టి నేను చెప్పి ఉంటున్నాను, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ ఫర్ క్రైస్ట్. ఆయన నా కోసము తన జీవితాన్నే వెచ్చించి ఉంటున్నాడు. దానికి ప్రతిగా నేను దేవుని కొరకు నా శేష జీవితాన్ని జీవిస్తుంటానని చెప్పి చెప్తూ ఉంటాను పిల్లరా. కాబట్టి క్రైస్ట్ స్టిల్ ట్రాన్స్ఫార్మ్స్ లైఫ్స్. ఈ దినాల్లో కూడా ఇంకా ఆ క్రీస్తు అలైవ్, జీసస్ ఈజ్ అలైవ్ టుడే పిల్లరా. ఆ క్రీస్తు ఇంకా జీవితాలను మార్చుతున్నాడు ఇప్పుడు కూడా పిల్లరా. ఇప్పుడైనా సరే మీరు తగ్గించుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థించినట్టయితే, ప్రాధేయపడినట్టయితే, పశ్చాత్తాపడి పిల్లరా మీ యొక్క పాపలను ఒప్పుకొని సమాధాన పడినప్పుడు దేవుడు కరుణించి కృప చూపించి మాకు నూతన జీవితాన్ని, మారు మనసు అనుభవం దయచేస్తాడు పిల్లరా. ఇక్కడ జీవితాలను చూసినట్టయితే పేతురు మరి పునరుద్ధరించబడిన ఉంటున్నాడు పిల్లరా. పేతురు రెస్టోర్డ్, పీటర్ రెస్టోర్డ్, జేమ్స్ కన్విన్స్డ్, యాకోబు పిల్లరా అవిశ్వాసంతో ఉన్నటువంటి యాకోబు నమ్మబడ్డాడు పిల్లరా. పాల్ కన్వర్టెడ్, పౌలు పిల్లరా ఎవరు నీవు అని చెప్పి ప్రభుతో మాట్లాడటం ముఖాముఖిగా సిలువ వేయబడినటువంటి క్రీస్తులు, హింసించుతున్న క్రీస్తులు అని చెప్పి ఉంటున్నాడు. తన యొక్క జీవితం మారిపోయింది పిల్లరా. ఆ రీతిగా ఈ దినాల్లో కూడా అటువంటి గొప్ప సాక్ష్యాలు దేవుడు కలుగజేస్తున్నాడు. అనేక మంది పిల్లరా మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ లో ఈయన ప్రతి శనివారం కూడా యూ కెన్ ఆల్సో జాయిన్. ద రిజరక్షన్ ఈజ్ నాట్ ఎ మిత్. మనం తెలుసుకోవాల్సింది ఈ యొక్క పునరుద్ధానం అనేటువంటిది ఒక కల్పితం కాదు. ఇట్ ఈస్ ఎ వెల్ అటెస్టెడ్ ట్రూత్. అది బలమైన సాక్ష్యాలతో నిరూపితమైనటువంటి సత్యం పిల్లరా. కాబట్టి క్రీస్తు లేచి ఉన్నాడు. క్రైస్ట్ ఈజ్ రిజన్. వీఆర్ హిజ్ విట్నెసెస్. మనము ఆయన సాక్షులము. దేవుడి వాక్యమును దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, ఈరోజు ప్రభువా మరి విట్నెసెస్ టు ద రిజరక్షన్, ఈ యొక్క పునరుద్ధానికి సాక్షులు అన్నటువంటి వారిని అనేక మందిని చూసింటున్నాం. కేఫా 12 మంది, 500 మంది కన్నా ఎక్కువ మంది, యాకోబు, పౌలు, ప్రభువా తండ్రి, వీరందరూ కూడా ఏ రీతిగా తండ్రి ఆ యేసును చూచి వ్యక్తిగత అనుభవం మరి ఈ దినాలలో కూడా ప్రభువా వీ కెన్ హ్యావ్ సచ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫాదర్. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా. పునరుద్ధారుడైనటువంటి సిలువ వేయబడినటువంటి క్రీస్తును తండ్రి వారి యొక్క వ్యక్తిగత జీవితం అనుభవం పొంది ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ యొక్క క్షమాపణ తండ్రి పొంది ప్రభా రానటువంటి దినాల్లో మీ కొరకు బలమైనటువంటి సాక్షులుగా ఉండగలిగినట్లు సహాయం చేయండి. మీరు ఆ గ్రేట్ కమిషన్ ఇచ్చింటున్నారు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా సాక్షులని ప్రభా. ఈ దినాల్లో అటువంటి సాక్షులు తండ్రి ప్రతి ప్రభా ఏరియాలో, రీజియన్ లో ప్రభా, ట్రైబ్స్ లో మరి తండ్రి పని స్థలంలో, వర్క్ ప్లేసెస్ లో ప్రభా తండ్రి 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 అనేక ప్రాంతాల్లో అవసరం వింటున్నారు ప్రభా. మీరు మమ్మల్ని పంపినటువంటి ప్రదేశంలో, మీరు మమ్మల్ని ఉంచినటువంటి ప్రదేశంలో మీ కొరకు మహిమకరముగా తండ్రి మీకు సాక్షులుగా ఉండగలిగినట్లు సహాయం చేయమని మీరు చిన్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈరోజు ఎంతమంది అటువంటి మంచి నిర్ణయం తీసుకున్నారో వారిలో తండ్రి రక్షణ భాగ్యం చేకూర్చి ప్రభా మీ కొరకు బలమైనటువంటి సాక్షులుగా ఉండటానికి సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ
యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామములో అందరు కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.